ఇది కేటగిరీ 2 కింద ప్రస్తుతం అయితే మాత్రం దర్యాప్తు అధికారులు కావచ్చు జరిగినటువంటి ప్రమాదాన్ని అంచనా వేస్తారు. ఇక కేటగిరీ 3 కింద మనం గమనించినట్లయితే అందులో మనం ఒకసారి చూడొచ్చు, టేకాఫ్ అయిన తర్వాత కొంత ఏదైనా అక్కడ సాంకేతిక లోపం వచ్చినటువంటి సమయంలో అడ్జస్ట్మెంట్ జరిగి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తుతాయి తప్ప మిగిలినటువంటి పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేటువంటి ఆస్కారం లేకుండా వెళ్ళేదాన్ని కేటగిరీ 3 కింద చూస్తారు. ఇక కేటగిరీ 4 కింద కేవలం 10% మాత్రమే కేటగిరీ 4 కింద ఈ యొక్క ప్రమాదానికి సంబంధించి కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇక కేటగిరీ 5 అంటే మాత్రం మూమెంట్ ఇచ్చేటువంటి సమయంలో కానీ లేదా కింద దిగేటువంటి సమయంలో మాత్రమే కొంత ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా చిన్న అక్కడ ఏదైనా సాంకేతిక లోపం జరిగినా అది కేటగిరీ 5 కింద చూస్తారు. ఈరోజు జరిగినటువంటి ప్రమాదంలో అయితే మాత్రం కేటగిరీ 1 కింద వస్తుంది. 2010లో జరిగినటువంటి ప్రమాదం కూడా కేటగిరీ 1 కింద చూడడం జరిగింది. 1978లో జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 213 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అందులో పైలట్ తప్పిదం వల్ల ముంబైలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో దాదాపు 213 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఈ వారం రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా మనం గమనించినట్లయితే 3 ప్రమాదాలు జరిగాయి. ఒకవేళ అంటే ఈ 3 ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకున్నప్పటికీ కూడా కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత ప్రమాదాలు జరిగినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇక మనం ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ప్రమాదం జరగడానికి కారణం అక్కడున్నటువంటి సాంకేతిక లోపం కారణమైతే సరైన సమయంలో అక్కడున్నటువంటి పైలట్ కూడా వ్యవహరించకపోవడం కూడా ఒక కారణమని చెప్తూ ఉన్నారు. మరోవైపు టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాల వ్యవధిలోనే భారీ ఎత్తు నుండి కూడా ఒక్కసారిగా జనావాసాల్లో కుప్పకూలి పడిపోవడం వల్ల ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందనేది మనకి విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. మరికొన్ని విజువల్స్ మనం చూడొచ్చు. మరికొన్ని విజువల్స్లో కూడా స్పష్టంగా ఆ విమానం ప్రమాదం ఏం జరిగిందనేది ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా క్షతగాత్రులని హాస్పిటల్కు, మరోవైపు అక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తరలిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ జనావాస ప్రాంతం ఇదంతా కూడా పబ్లిక్ ఉండే నివసించేటువంటి ప్రాంతం. ఒక్కసారిగా ఎత్తు నుండి కింద పడిపోయినటువంటి సమయంలో కొన్ని ఇండ్లు తర్వాత చెట్లు కూడా పూర్తిగా కూలిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ ప్రమాదంలో కూడా అక్కడున్నటువంటి స్థానికులు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారనేటువంటి సమాచారం అందుతుంది. ఆ అంశానికి సంబంధించి ఇంకా అధికారులు నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ప్రయాణించేటువంటి 242 మంది వారి పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనమే ఈ ప్రమాదం చూస్తే ఒక అంచనాకు రావచ్చు. చూడొచ్చు, మనం ఇక్కడ ఎయిర్పోర్ట్ నుండి పైకి వెళ్ళినటువంటి సమయంలో కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం చూస్తున్నాం. భారీ ఎత్తున దట్టమైనటువంటి పొగలు, మరోవైపు మంటలు కూడా వ్యాపించడంతో పూర్తిగా ఈ మంటల్లో విమానం పూర్తిగా కాలి బూడిదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో ప్రయాణించేటువంటి వారు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు మనకు సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లోనే అధికారులు అధికారికంగా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ ప్రమాదానికి సాంకేతిక లోపం వల్ల కారణం ఉందా, ఇతరత్ర కారణాలు ఏవైనా ఉందా, ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అనేటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడైతే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తుకు అయితే మాత్రం కొంత సమయం పట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎవరైతే ఈ ప్రమాదంలో గాయపడ్డారో వారిని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కు షిఫ్ట్ చేసేటువంటి పనిలో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కావచ్చు, మరోవైపు అగ్నిమాపక శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వారందరినీ తరలించినటువంటి పరిస్థితి. ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా కుప్పకూలిపోయిందనేది. మొదటగా మనకున్నటువంటి సమాచారం ఒక చెట్టుకు ఢీకొని కింద పడిపోయిందని సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ విజువల్లో చూస్తే, ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడా కూడా దేన్ని ఢీకొట్టలేదు. కేవలం సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కింద పడిపోయి పూర్తిగా విమానం కాలి బూడిదైనటువంటి సందర్భం కూడా కనపడుతుంది. పక్కనే ఇల్లు ఉన్నాయి, మరోవైపు చెట్లు కూడా చాలా ఉన్నాయి. కింద పడిపోయిన తర్వాతనే చెట్లు కొన్ని ఢీకొట్టినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఈ ప్రమాదంలో దాదాపు 217 మంది ఆ యొక్క విమానంలో పెద్దలు ప్రయాణిస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. 11 మంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇక 10 మంది సిబ్బంది ఉన్నారు. ఇద్దరు మాత్రం జస్ట్ నెలల పిల్లలు కూడా ఇద్దరున్నట్లు మనకు ఇప్పుడున్నటువంటి హిస్టరీ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి, ఈ కేసుకు సంబంధించి ఈరోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రతను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అనేది ఒక అంచనాకు కూడా రావచ్చు. ఖచ్చితంగా సాంకేతిక లోపంతో ఈ ప్రమాదం జరిగిందనేది ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా ఇక అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపితే అసలు
అసలు వాస్తవాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా బయటపడి ఉన్నట్లయితే, ప్రాణాలతో బయటపడి ఉన్నట్లయితే ఎంతో కొంత సమాచారం ఉండేది. కానీ ఇప్పటి వరకు ఆ అంశానికి సంబంధించి ఇంకా అధికారులు కూడా నిర్ధారించలేదు. కాబట్టి మరికొద్దిసేపట్లో ఈ అంశానికి సంబంధించి అధికారులు కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ప్రమాదం జరిగినటువంటి ప్రాంతానికి ఇప్పటికే ఆ ప్రాంతానికి డిఆర్ఎఫ్ బృందాలు కూడా. ఎస్ ప్రవీణ్, సో ఇది ప్రమాదం జరిగిన తీరు, దాని తీవ్రత అంతా ఇప్పటివరకు చూసాము. అంటే టేకాఫ్ అయిన 5 నిమిషాలకే అది కూలిపోవడము, అది ఖచ్చితంగా సాంకేతిక లోపంగానే అర్థమవుతోంది ఇప్పటికైతే. ఎందుకంటే ఏమీ ఢీకొన్న పరిస్థితి అయితే అక్కడ ఏం కనిపించట్లేదు. మొత్తంగా AI-171 బోయింగ్ విమానం అహ్మదాబాద్ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్కి బయలుదేరిన 5 నిమిషాల్లోనే విమానం కుప్పకూలిపోయింది. దాంట్లో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. గుజరాత్ మాజీ సీఎం, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ రూపాణి, ఆయన సీట్ నెంబర్ 12 అని కూడా చెప్తున్నారు. దాంట్లో ఆయన ఉన్నారు. తన కుమార్తె లండన్లో ఉంటారు. తను చూడడానికి వెళ్ళడానికి ప్రయాణం ఆయన ప్రారంభించారు. కానీ ప్రారంభించిన 5 నిమిషాల్లోనే విమానం కుప్పకూలిపోయింది. సరే, అఫీషియల్గా కేంద్రం నుంచి లేకపోతే విమానయాన శాఖ నుంచి ఎటువంటి రిపోర్ట్ అందుతోంది, అలాగే ప్రమాదానికి సంబంధించిన మిగతా అప్డేట్స్ ఢిల్లీ కరెస్పాండెంట్ కృష్ణ అప్డేట్ చేస్తారు. కృష్ణ, ఓవర్ టు యూ. రిషి, కొద్దిసేపటి క్రితమే మనకు డీజీసీఏ అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం, ఇది సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మేడే కాల్ ఇచ్చారు అంటే ఈ అత్యవసరమైనటువంటి కాల్ ఇచ్చినప్పుడు సాంకేతికంగా ఏమైనా ఈ యొక్క ఎమర్జెన్సీగా దిగాల్సి ఉండి సాంకేతిక లోపం ఏర్పడి ఎమర్జెన్సీగా దిగాల్సి ఉన్నప్పుడు మాత్రమే పైలట్స్ ఈ విధంగా మేడే కాల్ని ఏటీసీకి పంపుతారు. సో మేడే కాల్ ఇచ్చారు అంటే ఇది అత్యవసరంగా ఇచ్చినటువంటి కాలే. కాబట్టి సాంకేతికంగా దీంట్లో ఉన్నటువంటి సమస్యల కారణంగానే ఈ యొక్క మేడే కాల్ ఇచ్చినట్లుగా గుర్తించారు. ఏటీసీ పైలట్లు ఏదైతే 1:39 గంటలకు టేకాఫ్ అయిన వెంటనే కొన్ని క్షణాల్లోనే ఇది కుప్పకూలిపోయింది. ఆ సమయంలోనే పైలట్ నుంచి ఏటీసీకి మేడే కాల్ అంటే డిస్ట్రెస్డ్ కాల్ వచ్చినట్లుగా పౌర విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి. తిరిగి ఏటీసీ పైలట్లను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. తర్వాత కొన్ని సెకండ్లలోనే ఎయిర్పోర్ట్ కు సమీపంలోనే ఇది కుప్పకూలిపోయింది. కాబట్టి మేడే కాల్ అనేది ఏంటి అంటే డిస్ట్రెస్ కాల్, అంటే ఒక అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నాము, మాకు సాయం చేయండి అంటూ పైలట్స్ ఏటీసీకి ఇచ్చే ఒక కమ్యూనికేషన్. ఈ యొక్క రేడియో కమ్యూనికేషన్ ద్వారా ఈ దగ్గరలో ఉన్నటువంటి ఏటీసీకి ఈ యొక్క కమ్యూనికేషన్ ఇస్తారు. ఈ ఏటీసీకి ఈ అత్యవసర ప్రమాద పరిస్థితిని తెలుపుతూ మేడే కాల్, ఈ డిస్ట్రెస్ కాల్ ని చేయడం జరిగింది. తక్షణమే సాయం అవసరమని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఎమర్జెన్సీ సమయాల్లో ఈ మేడే పదాన్ని పైలట్లు 3 సార్లు చెప్తారు. మేడే 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 అని చెప్తూ ఉంటారు. మేడే అంటే ఫ్రెంచ్ పదం, ఇది మైడేర్ అనే పదం నుంచి వచ్చింది. సాయం చేయండి అన్నది ఇందులోని ప్రధానమైనటువంటి అర్థం. ఇది రేడియో కమ్యూనికేషన్ ద్వారా, అంటే సాంకేతికంగా లోపం ఏర్పడినప్పుడు రేడియో కమ్యూనికేషన్ ద్వారా దీన్ని పంపించడం జరిగింది. అయితే ఒకసారి ఈ మొత్తం ప్రమాదం జరిగినటువంటి వివరాలు కనుక మనం ఒకసారి చూస్తే రిషి, ఎందుకంటే ఇప్పుడే వచ్చినటువంటి ప్రేక్షకుల కోసం కూడా ఈ యొక్క ప్రమాదంకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాల్సింది. ఇది ఎయిర్ ఇండియా ఫ్లైట్ A171 బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్, రిజిస్ట్రేషన్ VTANB అని కూడా తెలుస్తుంది. అయితే 11 సంవత్సరాలు మాత్రమే దీని వయసు, అంటే 11 సంవత్సరాలు అయింది దీన్ని మన డ్రీమ్ లైనర్ సిస్టంలోకి తీసుకొచ్చి. సో అంటే కొత్త విమానమే. కొత్త విమానంలో ఎందుకు సాంకేతిక లోపం ఏర్పడింది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. సో 11 ఏళ్లే అయింది. 1:38కి స్థానిక సమయం 1:38కి అహ్మదాబాద్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్లో ఉన్నటువంటి గ్యాట్విక్ కి ప్రయాణమైంది. విమానంలో 232 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు. టేకాఫ్ అయిన తర్వాత 5 నిమిషాల్లోనే మేఘానీ నగర్ లోని నివాస ప్రాంతంలో అక్కడ ఇది కుప్పకూలింది. దట్టమైనటువంటి మంటలు, పొగ చూసి అక్కడ వెంటనే సహాయక చర్యలను